జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రిమ్స్ వద్ద ఉన్న గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రంలో రోగుల అటెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షురాలు రంగిరెడ్డి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, ఎమ్మెల్సీ కవిత అభిమానులు పాల్గొన్నారు. गुरु साक्षात् परब्रह्म इदं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यं కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వినాయక టెంపుల్లో తన పేరు మీద అర్చన అభిషేకం కార్యక్రమము, తద్వారా తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమము, రిమ్స్లో పండ్ల పంపిణీ కార్యక్రమము, బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. తాను ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈరోజు యాక్టివ్ పాలిటిక్స్గా జాగృతి కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతున్నది. ఎక్కడైతే ప్రభుత్వం 420 హామీలు ఇచ్చిందో వాటిపైన మా కవితక్క గారు ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది. మొన్న బీసీ కులగణన కానివ్వండి, బీసీల రిజర్వేషన్ కానివ్వండి, మేము బయటకొచ్చి ఒక ధర్నా చేస్తే ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మహిళల పట్ల ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా నెరవేర్చాలని మా కవితక్క గారు కంకణం కట్టుకొని ఈరోజు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నది.